మీరు యూట్యూబ్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటి? ఏం లేదు కదా. అయితే మీరు నా కాడ బండి రిపేర్ చేయించారు, కరెక్ట్, నేను కాదని లేదు. ఓకే, మీరు నెలకో 2 నెలలకో 3 నెలలకో ఇది పాత వస్తువు అని మీకు తెలిసింది. అప్పుడు మీరు ఏం చేయాలి? డైరెక్ట్గా నా వాట్సాప్ నెంబర్కి వచ్చి హరి బ్రదర్ ఇది మీరు కొత్తది యూస్ చేస్తారని చెప్పారు కదా, ఎందుకు పాతది యూస్ చేస్తారని చెప్పి నన్ను అడగండి. అప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరకకపోతే అప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఏమన్నా మాట్లాడాలి. మళ్ళీ మీరు చేసే పని ఏంది? మీ బండికి ఏమన్నా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ కాల్ చేసి మాట్లాడతారు. ఏది వేసుకుంటే బాగుంటుంది, ఈ కంపెనీ బాగుంటుందా, ఆ కంపెనీ బాగుంటుందా అడుగుతారు. నన్ను తిట్టాలంటే మాత్రం యూట్యూబ్ కామెంట్ బాక్స్కి వెళ్ళి అడ్డమైన బూతులు తిడతారు. ఇంత తీసుకున్నావు, ఈ వస్తువు కొత్తది వేస్తాను చెప్పావు, పాత దేశం, ఇలా చేయడం కరెక్ట్ కాదు, నిన్ను నమ్మి వచ్చాం అని చెప్పి అడ్డమైన కోతలకు వస్తావు. అదే డైరెక్ట్గా వాట్సాప్ కాల్ చేసినప్పుడు అప్పుడే అని అడగచ్చు కదా, ఎందుకు హరి బ్రదర్ ఇది పాతది వాడారంటే అప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సర్ నేనే చెప్పుంటాను కదా. మళ్ళీ యూట్యూబ్ కామెంట్ బాక్స్లో ఒకలాగా డైరెక్ట్గా నా కాడికి వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడడం ఎందుకు? నాకు నచ్చిందే నేను చేశాను, మీరు ఇష్టపడే నా కాడ పని చేసుకున్నారు. ఎప్పుడైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి భయ్యా, మీరు కానీ బండి నా కాడ చేపించుంటే డైరెక్ట్గా నాకే మెసేజ్ చేసి హరి బ్రదర్ ఇది మీరు కొత్త దేశం అని చెప్పారు, ఎందుకు పాత దేశాలు ఆ రీజన్ తెలుసుకోవచ్చు అని చెప్పేసి నన్ను అడగండి. నేను కానీ మీకు క్వశ్చన్కి ఆన్సర్ కానీ చెప్పకపోతే అప్పుడు మీరు యూట్యూబ్ కామెంట్ బాక్స్లోకి వెళ్ళి మీరు ఏమన్నా మాట్లాడుకోండి, అప్పుడు నేను తలనిస్తాను. నేను తప్పు చేయనప్పుడు స్ట్రైట్గా మాట్లాడుతున్నా, మీరు స్ట్రైట్గా నా వాట్సాప్ నెంబర్కి వచ్చి అప్పుడు అడగండి. చెప్పకపోతే ఏమన్నా చేయండి.